హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టీవీ సీరియల్ సాగర్ గురించి ఎవరికీ తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. టీవీ సీరియల్ సాగర్ అంటే ఎవరికి తెలియకపోవచ్చు, కానీ మొగల్ రేకుల సీరియల్ స్టార్ ఆర్కే నాయుడు అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు. అంతలా ఆ సీరియల్ ద్వారా ఎంతగానో ఫేమస్ అయ్యారు నటుడు సాగర్. సాగర్ నటించింది చాలా తక్కువ సీరియల్స్ అయినప్పటికీ ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రైతే వేసుకున్నారు. ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి మెగా ఫ్యామిలీ సైతం తన అభిమానులుగా మార్చుకున్న ఘనత ఒక సాగర్ గారికే దక్కింది. స్వయంగా ఒకానొక సమయంలో చిరంజీవి, నాగబాబు గారు లాంటి వారు సాగర్కి ఫోన్ చేసి, మా అమ్మ అంజనాదేవి గారు మీకు పెద్ద ఫ్యాన్ అని, ఆమె మిమ్మల్ని ఒకసారి కలవాలంటుందని చెప్పడంతో సాగర్ గారి ఆనందానికి హద్దులు లేవని చెప్పాలి. మరి అంత సక్సెస్ ని చూసిన సాగర్ సడన్ గా సీరియల్స్ వదిలేయడానికి గల కారణం ఏంటి? నటి రమాప్రభ గారి వల్ల సీరియల్స్ దూరం అయ్యాడా? స్టార్ని చేస్తానని నమ్మించి సినీ ఇండస్ట్రీలో అతను మోసం చేసిన స్టార్ డైరెక్టర్ ఎవరు వంటి నమ్మలేని నిజాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ఆర్కే నాయుడు అసలు పేరు సాగర్ మరికుట్ల. ఈయన 1978 ఆగస్టు 16న తెలంగాణలోని గోదావరి ఖనిలో జన్మించారు. ఇక ఇతని తండ్రి సింగరేణిలో పనిచేస్తూ ఉంటే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. అలా తల్లిదండ్రులకు సాగర్ ఒకే ఒక్క కొడుకు కావడంతో ఎంతో గారాబంగా పెంచారు. అతని స్కూలింగ్ మొత్తం కూడా గోదావరి ఖనిలోనే పూర్తి చేయగా ఇంటర్, డిగ్రీ గుంటూరులో పూర్తి చేశారు. ఇక అతని ఎంఎస్సీని హైదరాబాద్లోని ఏవీ కాలేజీలో పూర్తి చేశారు. తన కొడుకు స్టడీస్ పూర్తవగానే యూఎస్ఏలో జాబ్లో జాయిన్ చేయాలని భావించారు ఆయన తల్లిదండ్రులు. కానీ సాగర్కి మాత్రం తన డిగ్రీ చదివే టైం నుంచే యాక్టర్ అవ్వాలనే కోరిక బలంగా ఉండేది. దాంతో నేను యాక్టర్ అవుతాను, జాబ్ చేయనని చెప్పగా తన తండ్రి ససేమీరా ఒప్పుకోలేదు. ఇక చేసేదేమీ లేక సాగర్ తన పేరెంట్స్ నుంచి బయటకు వచ్చేసి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తూ ఉండేవాడు. అలా ఎక్కడ ఛాన్స్ ఉందని తెలిసిన సాగర్ తను చేసే జాబ్కి లీవ్ పెట్టి మరీ ఆడిషన్స్కి వెళ్ళిన అవకాశాలు మాత్రం వచ్చేవి కావు. అలా ఒకానొక టైంలో ఎంతో ట్రై చేయగా ఉదయ్ కిరణ్ రేమాసేన్ నటించిన మనసంతా నువ్వే మూవీలో ఒక చిన్న పాత్రలో నటించే ఛాన్స్ రావడంతో వెంటనే ఓకే చెప్పారు. అలా ఆ మూవీలో నటించిన ఆ పాత్రలో అతనికి మంచి గుర్తింపు రాలేదని చెప్పాలి. ఇక సాగర్ తెలిసిన ఫ్రెండ్స్, ఎన్ని రోజులు ఇలా ట్రై చేస్తావు, ముందు సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంటే అవకాశాలు అవి వెతుక్కుంటూ వస్తాయని చెప్పడంతో సాగర్ సీరియల్స్ వైపు అడుగు వేయసాగారు. ఈ క్రమంలోనే సాగర్కి 2003లో అమృతం అనే సీరియల్ నటించే ఛాన్స్ వచ్చింది. దాంతో వచ్చిన అవకాశం కాదనడం ఇష్టం లేక ఆ సీరియల్లో నటించారు. అలా అమృతం సీరియల్ నటిస్తున్న టైంలోనే ఆ సీరియల్ టీంతో మంచి పరిచయం ఏర్పడింది. దాంతో ఆ టీంలో కొంతమంది శ్రీకాంత్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు ఎక్కువగా సీరియల్ చేస్తారని, వారిని కలిస్తే నీకు ఎక్కువగా ఛాన్సులు వచ్చే అవకాశం ఉందని చెప్పడంతో ఆ ప్రొడక్షన్ టీంని అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవారు. అలా ఖాళీ దొరికినప్పుడల్లా సాగర్ శ్రీకాంత్ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ దగ్గరికి వెళ్ళడం, అదే సమయంలో ఇంద్రనీల్ గారు చక్రవాకం సీరియల్ నటిస్తూ ఉండటంతో ప్రొడక్షన్ దగ్గర వీరిద్దరికి మంచి పరిచయం అయితే ఏర్పడింది. అలా వీరిద్దరూ తరచూ మాట్లాడుకుంటూ ఉండేవారు. ఒకసారి ఇంద్రనీల్ గారు సాగర్ గారిని చక్రవాకం సీరియల్ సెట్కి తీసుకెళ్లగా అక్కడ రైటర్గా పనిచేస్తున్న బిందు నాయుడుతో మంచి పరిచయం అయితే ఏర్పడింది. ఆ పరిచయం కారణంగా సాగర్ గారికి చక్రవాకం సీజన్ 1 సీరియల్లో చిన్న నెగిటివ్ పాత్రలో ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలా కొన్ని ఎపిసోడ్స్ తర్వాత ఇంద్రనీల్ గారి చేతిలో సాగర్ చనిపోవడంతో అతని పాత్ర ఎండ్ అయిపోయింది. ఆ తర్వాత మరొక సీరియల్ కోసం సాగర్ బిందు నాయుడు గారిని, తన అక్క మంజులా గారిని తరచూ కలవడంతో మంజులా నాయుడు గారు తను తీయబోయే చక్రవాకం సీజన్ 2లో జగన్ పాత్రకి ఛాన్స్ ఇవ్వడంతో మంజులా నాయుడు గారి సీరియల్లో నటిస్తే తన దిశ తిరిగిపోతుందనే ఉద్దేశంతో తను చేసే జాబ్ కూడా మానేసి చక్రవాకం సీజన్ 2 సీరియల్కి ఓకే అయితే చెప్పారు సాగర్. అనుకున్నట్టుగానే సాగర్కి ఆ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు వచ్చిందని చెప్పాలి. అలా ఆ తర్వాత కూడా మంజులా నాయుడు గారు 2008లో స్టార్ట్ చేసిన మొగల్ రేకుల సీరియల్లో కూడా సాగర్కి ఛాన్స్ ఇవ్వడం, దానిలో సాగర్ నటించిన ఆర్కే నాయుడు పాత్రకి మంచి గుర్తింపు రావడం, ముఖ్యంగా ఆ పాత్రకు లేడీ ఫ్యాన్స్ ఎక్కువగా ఉండడంతో మంచి ప్రజాదరణ లభించిందని చెప్పాలి. ఇక ఆ సీరియల్లో నటిస్తున్న టైంలోనే చిరంజీవి గారి భార్య సురేఖ, అలాగే ఆమె అత్త అంజనాదేవి గారు కూడా అతనికి ఫ్యాన్స్గా మారారు. ఇక అప్పుడప్పుడు సాగర్ గారిని తన ఇంట్లో మనిషిలాగానే ఆదరిస్తూ మెగా ఫ్యామిలీ అతని భోజనానికి ఆహ్వానిస్తూ ఉండటంతో వారి ఫ్యామిలీతో సాగర్కి మంచి పరిచయం అయితే ఏర్పడింది. అలా ఆ సీరియల్ టైంలో సాగర్కి ఉన్న క్రేజ్ చూసిన దిల్ రాజు గారు అతనికి మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో చిన్న పాత్ర కోసం ఛాన్స్ ఇవ్వగా సాగర్ నేను సినిమాలో నటిస్తే హీరోగా నటిస్తానని, చిన్న చిత్కా పాత్ర లేనని చెప్పారు. కానీ ఆ మూవీ డైరెక్టర్ దశరథ్ గారు ఆ క్యారెక్టర్ సాగర్ చేస్తేనే బాగుంటుందని చెప్పగా అతనికి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న బాబీ గారు సాగర్ని కలిసి ఆ పాత్ర చేస్తే నీకు మంచి గుర్తింపు వస్తుందని, ఆ పాత్రకి మంచి స్కోప్ ఉందని చెప్పడంతో బాబీ మాటలు నమ్మి ఆర్కే నాయుడు గారు ఓకే చెప్పారు. అలా అప్పట్లో మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో ప్రభాస్ గారి ఫ్రెండ్గా నటించారు. అయితే ఆ పాత్రకు అంతగా ప్రజాదరణ లభించలేదని చెప్పాలి. అంత నెగిటివ్గా ఉండే ఆ రోల్ని సాగర్ చేయాల్సిన పరిస్థితి ఏంటని తన అభిమానులు కొంతవరకు నిరాశకు గురయ్యారు.
అప్పట్లో సాగర్ ఇచ్చిన ఇంటర్వ్యూలో నా యాక్టింగ్ కెరియర్ నెగిటివ్ అవడానికి గల కారణం డైరెక్టర్ బాబీనే అని, అప్పుడు అతని మాట వినకుండా ఉంటే బాగుండేదని తెలిపారు. కానీ మొగల్ రేకుల సీరియల్లో ఆయన పాత్ర ఇలా ఈ సినిమాలో వచ్చిన నెగిటివిటీని కొంతవరకు రికవర్ చేసిందని చెప్పాలి. ఇక ఈ క్రమంలోనే చాలా సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్గా సాగర్కి అవకాశాలు వచ్చినప్పటికీ నన్ను ఎంతగానో అభిమానించిన అభిమానుల్ని ఇలా చిన్న చిన్న పాత్రలు వేసి బాధ పెట్టడం నాకు ఇష్టం లేదని, అంతేకాకుండా నేను చేస్తున్న మొగల్ రేకుల సీరియల్ వదిలి అసలు రాలేనని ఆఫర్స్ని అయితే రిజెక్ట్ చేస్తూ ఉండేవాడు. కానీ సాగర్కి ఎప్పటికైనా సినిమాలు హీరోగా నటించాలనే కోరిక బలంగా ఉండటంతో పవన్ కళ్యాణ్ గారిని చూసి ఇన్స్పైర్ అయిన సాగర్ మొగల్ రేకుల సీరియల్ ఎండ్ అవగానే తన అదృష్టాన్ని బిగ్ స్క్రీన్ మీద పరీక్షించుకోవాలనుకున్నాడు. ఈ క్రమంలోనే సాగర్కి సిద్ధార్థ్ అనే మూవీలో ఛాన్స్ రాగానే ఆ స్టోరీ నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు. అలా సాగర్ మొట్టమొదటిసారిగా నటించిన సిద్ధార్థ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్తో రిలీజ్ అయ్యి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. సిద్ధార్థ్ మూవీ పెద్ద డిజాస్టర్ గా నిలిచినా అతనుకున్న క్రేజ్ అయితే తగ్గలేదు. వెంటనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అనే మూవీకి ఛాన్స్ రావడంతో ఆ మూవీ ద్వారా అయినా అతను లక్ పరీక్షించుకోవాలనుకున్నాడు. కానీ ఆ మూవీ కూడా సాగర్కి నిరాశే మిగిల్చింది. దాంతో ఒక పక్క సీరియల్స్లో ఛాన్స్ వస్తున్నా వాటిని వదిలేసి సినిమాలో నటిస్తున్న హిట్ రాకపోవడంతో ఒకనొక సమయంలో సాగర్ డిప్రెషన్లోకి వెళ్ళారని చెప్పాలి. ఇక ఇది ఇలా ఉండగా మొగల్ రేకుల సీరియల్లో నటిస్తున్న టైంలోనే సాగర్ గారికి రమాప్రభ గారితో మంచి అనుబంధం అయితే ఏర్పడింది. ఇలా సీరియల్స్ వద్దనుకొని సినిమాలని చెప్పి అతని కెరియర్ నాశనం చేసుకుంటున్నాడని భావించిన రమాప్రభ గారు ఒక తమిళ సీరియల్లో సాగర్ని రికమెండ్ చేస్తూ రోజుకు 25,000 రెమ్యునరేషన్ ఇప్పించగా ఆ ఛాన్స్ని వెంటనే రిజెక్ట్ చేశారు సాగర్. ఎందుకంటే సినిమాల్లో ఛాన్స్ రావాలి అంటే సీరియల్స్లో నటించకూడదని భావించిన సాగర్ ఆ టైంలో దాదాపు 30కి పైగా సీరియల్లో ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ అయితే చేశాడు. ఇక అప్పటి నుంచి రమాప్రభ గారు సాగర్తో మాట్లాడలేదని తెలుస్తుంది. ఇక ఛాన్సులు లేక చేసేదేమీ లేక దిల్ రాజు గారిని అప్రోచ్ అయితే ఏమైనా ఛాన్స్లు వస్తాయని భావించిన సాగర్ తరచూ దిల్ రాజు గారిని కలవగా సాగర్ బాధని అర్థం చేసుకున్న దిల్ రాజు గారు నువ్వు హీరోగా కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నడిస్తే మంచి సక్సెస్ని అందుకుంటావని చెప్పడంతో ఇక ఏం చేయాలో తెలియని పరిస్థితి అయితే సాగర్కి ఏర్పడింది. అలా సీరియల్లో అవకాశం వచ్చినా వదిలేసి సినిమాల్లో ఛాన్సుల కోసం పరితపిస్తున్న తన కొడుకు పరిస్థితి చూసిన తన తల్లిదండ్రులు అప్పటికే 40 ఏళ్ళు రావడంతో సౌందర్య అనే అమ్మాయిని చూసి 2015లో మ్యారేజ్ చేయగా వీరిద్దరికి ఒక పాప ఒక బాబు జన్మించారు. అలా సాగర్ పర్సనల్ లైఫ్ బాగానే ఉన్న సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఒక పక్క సినిమా స్టోరీస్ వింటూనే మరో పక్క రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్ బిజినెస్ చేస్తూ ఆర్థికంగా కొంతవరకు మెరుగుపడ్డారని చెప్పాలి. కానీ ఎన్ని స్టోరీస్ వింటున్నా అతనికి ఆ కథ నచ్చకపోవడంతో నచ్చినా అవి ముందుకు వెళ్ళకపోవడంతో కొంతమేరకు అతని టైం వేస్ట్ అయిందని చెప్పాలి. ఇక మంచి కథ దొరికితే తానే ప్రొడ్యూసర్గా మూవీ తీయాలని భావించిన సాగర్ పద్మశ్రీ అనే డైరెక్టర్ స్టోరీ చెప్పడంతో ఆ కథ నచ్చిన సాగర్ తానే ప్రొడ్యూసర్గా హీరోగా చేయాలని భావించారు. ఇక ఆ మూవీ 50% పూర్తయిన తర్వాత ఆ మూవీ రష్ ఫుటేజ్ని దిల్ రాజు గారికి చూపించగా మూవీ బాగా నచ్చడంతో నేనే డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరిస్తానని వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా ఉంటానని చెప్పడంతో సాగర్ గారి ఆనందానికి అద్దులు లేవని చెప్పాలి. కానీ వెంటనే కరోనా లాక్డౌన్ కారణంగా ఆ షూటింగ్ ఆగిపోయి ఆ మూవీకి బ్రేక్ పడిందనే చెప్పాలి. ఇక లాక్డౌన్ పూర్తయిన తర్వాత షూటింగ్ కంప్లీట్ చేసి షాదీ ముబారక్గా రిలీజ్ అయిన కరోనా టైంలో రిలీజ్ అవడంతో ఆ టైంలో చాలా మంది ఆడియన్స్ థియేటర్కి వెళ్ళడం మానేయడంతో ఆ మూవీ కూడా ఇలా వచ్చేలా పోయిందనే చెప్పాలి. ఇక ఇదిలా ఉండగా ప్రస్తుతం సాగర్ ది 100 మూవీలో ఐపీఎస్ ఆఫీసర్గా మెయిన్ రోల్ చేస్తూ మరోపక్క మరికొన్ని సినిమాలో సెకండ్ హీరోగా నటిస్తున్నారని తెలుస్తుంది. ఇక బుల్లితెర మీద అతన్ని అభిమానించే ప్రేక్షకులు నిన్ను మేము మిస్ అవుతున్నాము, నీ రీఎంట్రీ ఎప్పుడు ఇస్తావని అడగగా మీరిచ్చిన సపోర్ట్ వల్లే బుల్లితెర హీరోగా గుర్తింపు పొందాను, అలాగే సిల్వర్ స్క్రీన్ మీద కూడా నన్ను అభిమానించండి అనడంతో ఇక సాగర్ గారు బుల్లితెరకు ఇప్పట్లో ఎంట్రీ ఎవరని తెలుస్తుంది. అయితే పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిది అని సాగర్ నమ్మితే బాగుంటుంది కదా. బుల్లితెర అతన్ని రమ్మంటున్నా వద్దంటూ వెండితెర వైపు అడుగులు వేస్తున్న సాగర్ గారి యొక్క అభిప్రాయాన్ని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.